Hi guys, welcome to Web Tech Ninja. Today video is aircraft design స్వయం NPTEL వీక్లీ ఆన్సర్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ మీరు వాట్ విల్ బి ద టోటల్ ఫ్యూయల్ వెయిట్ ఆఫ్ ఫ్రాక్షన్ ఎక్స్ నెంబర్ మిషన్ ఫేజ్. సో ఆన్సర్ ఈస్ ఏ. ఏ. ఎందుకు ఏ అనేది కరెక్ట్ అనేది నేను ఇక్కడ క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. క్లారిఫికేషన్ ఎందుకు ఎక్స్ అనేది కరెక్ట్, ఏ అనేది కరెక్ట్ అని క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్, ఏ సిమెట్రికల్ ఎయిర్ ఫ్యూయల్ హ్యాస్ సి నో camber, జీరో camber. సో ఆన్సర్ ఈస్ సి. సో సేమ్ సెకండ్ క్వశ్చన్ ఎందుకు కరెక్ట్ అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అగైన్ థర్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్. సో ఆన్సర్ అనేది సి. సో థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి సి. సో థర్డ్ క్వశ్చన్ ఎందుకు సి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. కమింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్, ఆన్సర్ ఫర్ ఎయిర్ ఫ్యూయల్ NaCl 0012, what does the 12 significance? Answer thickness of air foil. So answer B. So coming to the fifth question, ఎందుకు B అనేది మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో కమింగ్ టు ఫిఫ్త్ క్వశ్చన్ సొల్యూషన్, దీనికి ఆన్సర్ వచ్చేసి 179.0. ఎందుకు 170.0 అని క్లియర్ మీకు ఫ్యూయల్ ఈజ్ ఫార్ములా ఈజ్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఆన్సర్ వచ్చేసి ఏ. సో ఆన్సర్ ఇస్ ఏ. అగైన్ సిక్స్త్ క్వశ్చన్ కూడా క్యాలిక్యులేషన్ సమ్. సో దీని ఆన్సర్ వచ్చేసి 588. ఎందుకు 588 క్లియర్గా మీకు ఫార్ములా ప్లస్ క్యాలిక్యులేషన్ ఇచ్చాను. సో ఈ సిక్స్త్ క్వశ్చన్ ఆన్సర్ ఈస్ బి. సి. సెవెంత్ క్వశ్చన్, ఆల్ ఆన్సర్స్ కరెక్ట్. సో ఆల్ ఆఫ్ దీస్ పెట్టుకోండి. సో ఎయిత్ క్వశ్చన్, సో ఆల్ ఆఫ్ దీస్ పెట్టిన తర్వాత ఎయిత్ క్వశ్చన్, బికాస్ ఆఫ్ పాజిటివ్ ఛాంబర్ ఆఫ్ ఎయిర్ ఫాయిల్. సో ఆన్సర్ ఈస్ సి. ఎందుకు సి అని మీకు ఎందుకు ఏ అనేది క్లారిటీగా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, చూపిస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్, క్యాలిక్యులేట్. నైన్త్ లాస్ట్ క్వశ్చన్ క్యాలిక్యులేషన్ పెద్ద పార్ట్ ఇది. మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ క్యాలిక్యులేషన్ ఇచ్చాను, చూసుకోండి. సో దాని ఆన్సర్ వచ్చేసి 36.72. మనకి ఇక్కడ ఆప్షన్ ఉందా లేదా చూద్దాం. 36.72. దాని ఆన్సర్ వచ్చేసి సి. సో నైన్త్ క్వశ్చన్ ఆన్సర్ ఈస్ సి. ఎయిత్ క్వశ్చన్ ఆన్సర్ ఈస్ ఏ. సెవెంత్ క్వశ్చన్ ఆన్సర్ ఈస్ డి. సిక్స్త్ క్వశ్చన్ ఆన్సర్ ఈస్ సి. సిక్స్త్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ అనేది క్యాలిక్యులేషన్ పార్ట్. క్లారిటీగా మీరు క్యాలిక్యులేషన్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్. మీకు స్వయం ఎగ్జామ్ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మర్చిపోకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయితే మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వీక్ 4 గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.